Equidius సమర్పించిన వీకెండ్స్ అప్డేట్ స్వాగతం. సో లాస్ట్ 4 వీక్స్ గా ఏవైతే మనం న్యూట్రల్ బార్స్ చూసామో ఈ వారం కూడా అదే వచ్చిందని చెప్పాలి. సో ఐ థింక్ 19.6 ఏదైతే వీక్ ఉందో ఆ బార్ లో 23.817 అండ్ 24.189 హై. అఫ్ కోర్స్ ఎవ్రీ వీక్ హైయర్ హై ఫార్మ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఫస్ట్ వీక్ హై 24.189, సెకండ్ వీక్ 24.261, థర్డ్ వీక్ 24.378 అంటే లాస్ట్ వీక్, అండ్ ఈ వారం 24.530 రావటం విషయం. బట్ క్లోజింగ్ ఏ రోజు కూడా ప్రీవియస్ వీక్ హైస్ పైన ఎప్పుడు క్లోజ్ కాలేదు. సో అందుకోసం దీన్ని మనం న్యూట్రల్ బార్స్ అంటాం. అండ్ టోటలీ మార్కెట్ కన్సాలిడేషన్ ఉందని చెప్పాలి. ఈ వారం స్పెషల్ ఏంటంటే 3 వీక్స్ లోని కూడా ఆల్మోస్ట్ హిట్ చేసి ఆ 24,200 మార్క్ ని జయించగలిగింది. సో 3 వీక్స్ లో 23,784 అండ్ ఈ వారంలో 23,805. దానికి ప్రధాన కారణం వెనస్డే రోజు ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ అనౌన్స్ చేశాడో ఇరాన్ మీద మళ్ళా టాక్స్ అయిపోయినాయి, లేదంటే వార్ డిక్లేర్ చేస్తామన్న ఒక వార్త రావడం తోటి సింగిల్ డే ఆల్మోస్ట్ 1 hour లోనే వెనస్డే రోజు 500 పాయింట్స్ క్రాష్ అవడం తోటి ఆ లో అనేది రావడం విషయం. బట్ సబ్సిక్వెంట్లీ నెక్స్ట్ 2 days లో రికవరీ ఇంపార్టెంట్ విషయం. ఏదైనప్పటికీ రేంజ్ అనేది టోటలీ సైడ్ వేస్ లోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వీక్ కూడా. అఫ్ కోర్స్ 24,601 అనేది ఐ థింక్ మార్చ్ 2026 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 months బ్యాక్ హై అది. సో అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ పైన. ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక 24,600 కాంకర్ చేయగలిగి దానిపైన క్లోజ్ అవుతే అట్లీస్ట్ ఈ వారం హై 24,530 పైన క్లోజ్ అవుతే కనుక నెక్స్ట్ వీక్ లో ఐ థింక్ అక్కడ నుంచి మార్కెట్ 25,000 వైపు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉంది, చాలా ట్రిక్కీ ఇది. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం చూస్తే కనుక లోవర్ లో ఫార్మేషన్ జరగపోయినా కూడా ప్రీవియస్ వీక్స్ లోస్ ని హిట్ చేయడం చూస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళా 23,800 ఒకవేళ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ ఉంది. ఇన్ కేస్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉండి కొద్దిగా బాంబింగ్ జరిగితే కనుక 400-500 పాయింట్స్ పడతాం అనేది చాలా చాలా కామన్ అవుతుంది. అందుకోసం నెక్స్ట్ వీక్ రేంజ్ అనేది మనం 23,000 మేబీ 700 నుంచి 24,600 వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 800 పాయింట్స్ రేంజ్ అనేది ఉంటేనే మనం డిప్స్ లో కొనగలితేనే మనకి వీ కెన్ మేక్ సమ్ మనీ అన్నట్టు మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి. అండ్ ప్రాబ్లీ మార్కెట్స్ లో వీక్లీ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ డిడ్ గుడ్ అని చెప్పాలి ఈ వారం. సో నిఫ్టీలో మనం చూస్తే కనుక ఈ వారం ఇన్సూరెన్స్ నేమ్స్ బాగా డిడ్ వెల్ అని చెప్పాలి. ఎస్బీఐ లైఫ్ బిగ్గెస్ట్ గెయినర్ 4% నిలవడం చూసాం గెయిన్ గా. అదర్వైజ్ ఐటీ నేమ్స్ లో కొంచెం పాజిటివిటీ అనేది కనపడింది. స్టాక్స్ లైక్ ఎటర్నల్ గానీ 2%, అదర్వైజ్ టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా 3-5% పెరగడం చూసాం. కోర్స్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాంటివి కూడా డిడ్ గుడ్. అండ్ మెటల్ నేమ్స్ లైక్ హిండాల్కో అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ రెండు కూడా బాగా డిడ్ గుడ్ అని చెప్పాలి. ఐ థింక్ జియో ఫైనాన్స్ లాస్ట్ వీక్ వీక్నెస్ తర్వాత ఈ వారం స్వల్పంగా పెరగటం చూసాం. కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఐషర్ వి పాజిటివ్ గా మనం ట్రేడ్ అవటం చూసాం. ఈ వారం డిజాస్టర్ షేర్ అంటే మనకి ట్రెండ్ గా పేర్కొనాలి. బికాస్ వాళ్ళు నెంబర్స్ ఇవ్వడం జరిగింది, బిజినెస్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ రాకపోయినా కూడా బట్ ఆ బిజినెస్ అప్డేట్స్ ని మార్కెట్ నెగటివ్ గా తీసుకుని 13% క్రాక్ అయ్యేటట్టు చేసింది. అండ్ డాక్టర్ రెడ్డి కూడా ఐ థింక్ ఈ వారం ఒక న్యూస్ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు సెమీ గ్లూటైన్ సప్లై ఏదైతే ఉందో ఐ థింక్ అది అక్టోబర్ వరకు చేయలేవు అన్న వార్త రావడం తోటి ఆ స్టాక్ ఒక 9.5% క్రాక్ రావడం విషయం. కోటక్ మహీంద్రా బిజినెస్ అప్డేట్స్ ఇవ్వడం తోటి ఆ స్టాక్ కూడా అబౌట్ 4.5% కూడా క్రాక్ అవడం విషయం. కొన్ని ఆటో నేమ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ లీవర్, నెస్లే అండ్ మారుతి, ఐటీసీ లాంటి స్టాక్స్, టాటా మోటార్ ప్రైవేట్ ప్యాసింజర్ వెహికల్ ఇవన్నీ కూడా వీకటెడ్ అయ్యాయి. కొన్ని ఫార్మా నేమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ కనపడింది. సిప్లా లాంటి స్టాక్స్ లో నెగటివిటీ అనేది ఈ వారం క్లోజ్ అవటం విషయం. అదే విధంగా హెల్త్ కేర్ అండ్ ఫార్మా నేమ్స్ కూడా అఫ్ కోర్స్ అపోలో హాస్పిటల్స్ కూడా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. అండ్ కొన్ని నేమ్స్ లైక్ పిఎస్యూ లో పవర్ రిలేటెడ్ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో నెగటివిటీ అనేది కనపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ ఈ వారం కూడా రావడం చూసాం. బట్ థింగ్ ఏంటంటే 3 వీక్స్ లో కూడా బ్రీచ్ అవడం చూసాం 57.0. ఇన్ఫాక్ట్ 4 వీక్స్ లో 57.076. సో 56,500 వరకు కూడా క్రాష్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవడం చూసాం. అలాంటప్పుడు దీన్ని మనం డెఫినెట్లీ ఒక డోజీ ప్యాటర్న్ గా అంటాం. ఒక లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ జరిగింది. అఫ్ కోర్స్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 3 వీక్స్ హై అనుకోవచ్చు 58,705 అయితే కట్ కాలేకపోయింది. 58,581 ఈ వారం హై చూసాం. అదేవిధంగా 56,549. సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ ఫ్లక్చువేషన్ చూసి ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో బుల్స్ బేర్స్ అగ్రెసివ్ గా ఫైట్ చేశారు. ఇనిషియల్లీ బేర్స్ చాలా బుల్స్ ని పనిష్ చేశారు. అండ్ అదర్వైజ్ ఇప్పుడు క్లోజింగ్ బేసిస్ లో ఐ థింక్ న్యూట్రల్ గానే మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది చూసాం. సో వచ్చే వారం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది ఇన్ కేస్ మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 58,706 అంటే ఇక్కడ నుంచి ఒక 700 పాయింట్స్ పైన వీక్లీ 1 or 2 days క్లోజ్ అవుతే నెక్స్ట్ వీక్ లో 60,000 ఎవిడెంట్ ఉంది చార్ట్ మీద. అఫ్ కోర్స్ ఒకవేళ 58,700 పైన క్లోజ్ అవుతే 60,000 ఈజ్ ఓన్లీ జస్ట్ 1300-1400 పాయింట్స్. సో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది.
కనిపిస్తుంది. అండ్ రేంజ్ అనేది వైడ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది వచ్చే వారం బ్యాంక్ నిఫ్టీలో. సో అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 59,500 ఉన్నప్పటికీ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 56,500 మళ్ళా కనిపిస్తుంది, బికాస్ 3 వీక్స్ లో కూడా అదే కాబట్టి. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మనం లోస్ లో కొంటే కనుక మనకి అడ్వాంటేజ్, అదే విధంగా స్టాప్ లాస్ కి దగ్గరలో కొంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ టాప్ గెయినర్స్ ఈ వారం మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.5% అప్ మోర్ అవటం చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ అప్డేట్ తోటి అబౌట్ 3%. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనిలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ ఇది. అదేవిధంగా EU బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% పెరగడం చూసాం. నిఫ్టీలో ఏదైతే కాంపోనెంట్ వీక్ అటెడ్ అయిందో కొట్టక్ 4.8%. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ నెంబర్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. మార్కెట్ అది నెగటివ్ గా తీసుకుంది. ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవుతుంది విషయం. ఇక ఎఫ్ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ లో ఈ వారం మంచి అప్ అనేది కనపడింది. సో స్టాక్స్ లైక్ ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ 24% అప్ మోర్ అవటం చేసాం. దాని ప్రధాన కారణం సిటీ బ్యాంక్ తన టార్గెట్ రివైజ్ చేసి 50% అప్ లో ఇవ్వడం చేసాం. కొన్ని నేమ్స్ లైక్ నౌకరీ, లోదా, స్విగ్గీ ఇవన్నీ కూడా బియాండ్ 10% పెరగడం మనకు కనపడింది. పేటిఎం, ఇండియన్ బ్యాంక్, కోర్స్ రిజల్ట్స్ ఇండియన్ బ్యాంక్, పర్సిస్టెంట్ సిస్టమ్ ఎక్కడైతే లాస్ట్ వీక్ ఒక డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఈ వారం అగైన్ 8% అప్ మోర్ అవటం చేసాం. డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ జేబీ విత్ వివో ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి లైన్ క్లియర్ అయింది అని వార్త రావడంతో అది కూడా ఒక 7%. అఫ్ కోర్స్ ప్రాపర్టీ స్టాక్స్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్, అదేవిధంగా ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లో ప్రీమియర్ ఎనర్జీ, నైకా లాంటి ప్లాట్ఫామ్ కంపెనీస్ కానీ అండ్ సిడిఎస్ఎల్ లాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి. ఐ థింక్ ట్రెంట్ అండ్ డాక్టర్ రెడ్డి చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ట్రెంట్ ఎస్పెషలీ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ మార్కెట్ చాలా నెగటివ్ గా తీసుకుంది. బిజినెస్ అప్డేట్ ఏదైతే ఉందో డాక్టర్ రెడ్డి అగైన్ ప్రాబ్లీ ఆ స్టాక్ వాళ్ళకి ఏదైతే సెమీ గ్లూకైట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు లేట్ గా అక్టోబర్ వరకు ఇవ్వలేరు అన్న ఒక వార్త రావడంతో అది కూడా వీక్ ట్రేడ్ అవుట్ అని. అదర్వైజ్ పేజ్ ఇండస్ట్రీస్, కొచ్చిన్ షిప్ యార్డ్స్ కానీ, సుజిలాన్, కాంకర్, మజ్గాడ్, డాక్, పిఎఫ్సి ఇవన్నీ కూడా ఐ థింక్ బిట్వీన్ 3 and 5% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇంకా ఇండివిజువల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ యూనికెమ్ ల్యాబ్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం 35% పెరగటం చేసాం. సోమా టెక్స్టైల్స్ అబౌట్ 30%. అదేవిధంగా ఐ థింక్ ఐటీడీసీ ఒక 21% అప్ మోర్ అవటం చేసాం. ఐఓసిఎల్ ఒక 20%. సో ఇలా లాట్ ఆఫ్ స్టాక్స్, లెస్ నోన్ స్టాక్స్ ఈ వారం ఒక మంచి అప్ మోర్ అవటం చేసాం. దట్స్ బికాస్ ఆఫ్ బిజినెస్ అప్డేట్స్ అండ్ ఆల్. అండ్ సుప్రియా లైఫ్ సైన్సెస్ ఈ వారం 12% క్రాక్ అవటం మనకు కనపడింది. బికాస్ వాళ్ళ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కస్టమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో అరెస్ట్ చేసి రిమాండ్ పంపారని వార్త రావడంతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ 12% కరెక్ట్ అయింది. బికాస్ అపోలో మైక్రాన్ దాన్ని ఎక్విజిషన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆర్ మేబీ 41% స్టేక్ తీసుకుంటున్నారు 1,500 crores క్యాష్ తో అన్న వార్త రావడంతో. అండ్ అదర్ నేమ్స్ లైక్ బన్సారీ ఇంజనీరింగ్ లాంటివి, అఫ్ కోర్స్ ఏరోఫ్లెక్స్ ఇంజనీరింగ్ లాస్ట్ వీక్ 10-12% పెరిగిన స్టాక్ ఈ వారం ఆల్మోస్ట్ గివ్ అప్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ అపోలో మైక్రాన్ కూడా ఈ వారం 9% కరెక్ట్ అవటం చూసాం టాప్ నుంచి కనుక చూస్తే. దానిలో వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తున్నారని ఒక వార్త కూడా వచ్చింది అరౌండ్ 416 రూపీస్ దగ్గర. అది కొద్దిగా టెంట్ చేసిందని చెప్పొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరిగిన నేమ్. సో ఈ స్టాక్ లో కూడా మనకి సెల్లింగ్ అనేది కనపడింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. వచ్చే వారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.